నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి, శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనను అనుగ్రహిస్తూ నాయన నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, ఆత్మీయంగా విశ్వాసములో బలముగా ఉన్నారు అని నమ్ముతూ ఉన్నాను. క్రమం తప్పకుండా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా లేఖనాలలోనికి వెళ్ళి దేవుని దివ్యవాక్యమును మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు లోకంలో లోక సంబంధమైనవి ఆశీర్వాదాలుగా సమాజం చూస్తున్నట్లుగా అనేక సందర్భాలలో మనం వింటున్నాం. ఆస్తులు కలిసి రావటం, అంతస్తులు పెరగటం, ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, కోట్లు సంపాదించటం, వీటిని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని అనేకులు చెప్పటాన్ని బట్టి మిగిలిన వారు దేవుని ఆశీర్వాదం అనగానే ఇవి మాకు లేవు, మాకు రాలేదు అంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు అన్న భావనలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యంలో ఈరోజు సమాజం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పుకుంటున్న వాటిని గురించి లేఖనాలలో వ్రాయబడిందా? దయచేసి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అన్న భావన ఈరోజు చాలామందిలో కనబడుతుంది. చాలామంది ప్రార్థన సహాయాన్ని కోరుతూ మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, దేవుడు మమ్మల్ని వదిలేసినట్టుగా అనిపిస్తుంది, ఎందుకో దేవుడు మా జీవితంలో మేలు చేయటం లేదు అన్న భావన ఎక్కువ మందిలో కనబడుతుంది, వారి మాటల్లో వినబడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే దేవుడు అందరినీ ప్రేమించగలిగినవాడు నిర్లక్ష్యం ఎందుకు చేస్తాడు? దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేసే అవకాశము లేనే లేదు అని మనం గుర్తించాలి. మరి అనేకులు ఇలా మాట్లాడుతున్నారు గనుక వాటినే ఆశీర్వాదాలు అనుకొని నా జీవితములో దేవుడు ఆశీర్వదించట్లేదు అన్న భావనలోనికి వెళ్ళిపోతున్న అనేకులను దేవుడు తన వాక్యములోనికి తీసుకుని రావటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక జాతి నుంచి అనేకులను దేవుడు తన పిల్లలుగా ఈ భూమి మీదికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అందరినీ ప్రేమిస్తాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. దేవుణ్ణి నీవు నేను విడిచిపెట్టాలే గాని దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడనుకుంటే పొరపాటు. అసలు దేవుడు విడిచిపెడితే ఈ భూమి మీద బ్రతుకుతామో చెప్పండి? ఆయన ప్రేమను బట్టే కదా మన స్థితిగతులు ఎలా ఉన్నా మరొక సంవత్సరములోనికి మనం ప్రవేశించి ముందుకు వెళుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యములోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతూ ఆశీర్వాదాన్ని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చి మన పాపములో నుండి, మన దుష్టత్వములో నుండి
మనల్ని విమోచించడానికి మన దగ్గరికి వచ్చాడు అంటే ఇది ఆశీర్వాదము అని అపోస్తల కార్యములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే కదా! పాపములో నుంచి మనల్ని ఎవరు బయటికి తీసుకొని రాగలరు? పాపములో నుంచి మనకు విమోచన ఎలా కలుగుతుంది ఆయన రాకపోతే? మన పాపముల కొరకు ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదికి వచ్చి పరలోక సంబంధమైన వాక్కులు మనకు తెలియచేసి విశ్వాసము తన వాక్కుల ద్వారా మనకు కలిగించి మారు మనసులోనికి నడిపించి రక్షణలోనికి తన పవిత్రమైన రక్తము ద్వారా బాప్తిస్మములోనికి మనల్ని తీసుకొని వెళ్ళి మనల్ని శుద్ధీకరించిన ఆయన సంకల్పము, ఆయన ప్రేమను మనం చూస్తే ఇది ఆశీర్వాదము అని లేఖనాలలో వ్రాయబడింది. మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదటిగా మీ యొద్దకు పంపబడ్డాడు అనగా ఈ భూమి మీదికి. ఈ ఆశీర్వాదం కొందరికా? యేసుక్రీస్తు కొందరి కొరకేమైనా పుట్టాడా? లేదు కదా! ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆయన లోకరక్షకుడు. పాపులను రక్షించుటకు ఆయన భూమి మీదికి వచ్చాడు. ఆ పాపులు ఒకరో ఇద్దరు కాదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు అందరినీ ఆశీర్వదించడానికి ఈ భూమి మీదికి వచ్చాడు. ఆయనిచ్చిన రక్షణ వల్ల, ఆయన అనుగ్రహించిన విమోచన వల్ల ఈరోజు పాప క్షమాపణ కలుగుతుంది అంటే ఇది ఆశీర్వాదం. ప్రేమన దేవుని పిల్లలారా, ఆశీర్వాదం అనగానే కేవలం ఈ భూ సంబంధమైనవి మన జీవితంలోనికి రావటమే అనుకుంటున్నారు. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు. నువ్వు రక్షణలోనికి రావటం అనేది చాలా గొప్ప విషయం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి అంటే, ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా పాపము నుండి మనల్ని విమోచించిన యేసుక్రీస్తు బలియాగాన్ని గురించి మనం మాట్లాడవలసిందే, మనం స్తుతించి తీరవలసిందే. దీనిని ఆశీర్వాదముగా మనము గుర్తించాలి. ఇది కొందరికా? అందరికా? అందరికీ కదా. ఇప్పుడు ఆలోచించండి, ఎవరికో ఉద్యోగం వచ్చింది, దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ రక్షణలోనికి నిన్ను తీసుకొని రాగలిగే ఆయన బలియాగాన్ని, అది నీ కొరకు అని నువ్వు గ్రహించగలిగితే ఇంతకంటే ఉద్యోగము, ఆస్తులు, డబ్బులు ఇవా? మీరు ఆలోచించండి. ఇవి ఆశీర్వాదాలుగా దీనితో పోల్చదగినవేనా? వాడుకుంటే తరిగిపోయే డబ్బులు, సంవత్సరాలు గతిస్తున్నప్పుడు కూలిపోయే కట్టడాలు, కుటుంబాలకు దూరమై ఎక్కడో ఉద్యోగాలు, కేవలం వీటినే ఆశీర్వాదాలు అని మనం అనుకుంటుంటాం. కానీ ప్రేమన వారలారా, నిజమైన ఆశీర్వాదము మనము పాపములో నుంచి బయటికి రావటం. యేసుక్రీస్తు పుట్టడం ఆశీర్వాదం. ఆయన వాక్యాన్ని మనకు బోధించడం ఆశీర్వాదం. మన కొరకు సిలువలో మరణించి తన పవిత్రమైన రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించటం ఆశీర్వాదం. దయచేసి దీనిని ఆశీర్వాదముగా మనం గుర్తించగలిగితే ఈ ఆశీర్వాదము లేనిది ఎవరికో చెప్పండి. ఈ ఆశీర్వాదం అందరికీ ఉన్నది కదా. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఎప్పుడు ఎవరితోనో మనం పోల్చుకుంటూ దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు అని కృంగిపోయే ఆలోచనలోనికి మనం వెళ్ళనేకూడదు. పౌలు గారు కూడా రోమీలకు రాసిన పత్రికలో మీరు చూడగలిగితే 15వ అధ్యాయము 29వ వచనంలో దీనినే ఆశీర్వాదముగా మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి. నేను మీ యొద్దకు వచ్చునప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఆశీర్వాద అని అక్కడ పుట్నోట్లో రాయబడిన మాటను చూడండి. సువార్త ఆశీర్వాదముతో నేను యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానముల వాక్యమును మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను అంటే ఆశీర్వాదాన్ని నేను తీసుకుని వస్తున్నాను. మీరు రక్షణ పొందటం, ఆ రక్షణ భాగ్యానికి మనం నోచుకోవటం, ఇది ఆశీర్వాదము అని లేఖనము సెలవిస్తుంది.
ఒకవేళ కోట్లకు పడగలెత్తడమే ఆశీర్వాదం అనుకుంటే బైబిల్లో ఉంటున్న మాట, ధనవంతులు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేరు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్న మాటని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటు ఉపద్రవములు అన్నాడు. ఆలోచించండి. చివరికి లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుని చరిత్ర మనకు తెలుసు కదా. ధనవంతుడు యాతన పడుతున్న చోటులో ఉండి కేకలు వేస్తున్నాడు. కాబట్టి దయచేసి కేవలం అవసరాలు తీరుతుంటాయి, ఆస్తులు అంతస్తులు కోట్ల రూపాయలు, ఏమండి, వీటిని అనేకులు ఆశీర్వాదం అనుకోవటం వల్ల, వారి మాటలు మనం వినటం వల్ల మనకు లేదు అనుకుంటాం. కానీ నిజమైన ఆశీర్వాదము ఈ లోకములో నుంచి వేరై దేవుని కొరకు బ్రతుకుతూ సంఘముతో సహవాసాన్ని కలిగి ఉంటూ పరలోకానికి సిద్ధపడటం నిజమైన ఆశీర్వాదము. కాబట్టి లేఖనాలలో వ్రాయబడిన ఈ చక్కటి మాటలను మనం గుర్తించగలిగితే మనందరికీ ఆశీర్వాదం ఉన్నది. ప్రేమన వారలారా, మనకే కాదు, యేసుక్రీస్తు అందరి కొరకు భూమి మీదకి వచ్చాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరినీ పాప విమోచన వైపుకు నడిపించాడు. ఇంతకంటే ఆశీర్వాదము ఏముంది? ఇంకా రక్షణలోనికి రాలేదా? అయితే ఈ ఆశీర్వాదము ఉన్నది. దయచేసి రక్షణలోనికి రావాలి, దేవుని కొరకు బ్రతకాలి. ప్రేమన దేవుని పిల్లలారా, అదేవిధంగా రెండవ ఆశీర్వాదాన్ని గురించి కూడా మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. ఇది చాలా చిన్న విషయంగా ఆలోచిస్తాం. అసలు ఇది ఆశీర్వాదం అన్న భావనే చాలా మందిలో ఉండదు. అదేంటంటే, దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి భోజనము చేయగలిగే స్థితిని ఇచ్చాడు, అన్నపానములు పుచ్చుకునే స్థితినిచ్చాడు. దేవుడు నీ జీవితంలో నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి అన్నపానములు పుచ్చుకునే స్థితినిచ్చాడు అంటే ఇది ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం ప్రేమన వారలారా, నిజమే కదా. ఈరోజు చాలామంది చూడండి, సంపాదన అనుకుంటూ కనీసం భోజనము చెయ్యలేని స్థితిలో ఉన్నారు. కానీ నిజమైన ఆనందం మన కష్టార్జితముతో సంపాదించుకున్న ఆహారము సమయానికి తినటం. ఇది మన జీవితంలో దేవుడిచ్చాడు కదా. ఒకవేళ అనారోగ్యం వచ్చి మంచాల పడితే కష్టపడగలవా? దేవుడు నెలంతా నీకు ఆరోగ్యాన్నిచ్చి నిన్ను ఉదయాన్నే తీసుకుని వెళ్ళి సాయంకాలం వరకు ఎలాంటి పనులలో ఉన్నా క్షేమముగా కాపాడి నెల కాగానే నీ కష్టాన్ని చేతిలో పెట్టి రోజు సాయంకాలము నీ కూలిని నీ చేతుల్లో పెట్టి ఇంటికి వెళ్ళి నీ కష్టార్జితాన్ని నువ్వు అన్నపానములు పుచ్చుకుంటూ ఉంటున్నావంటే ఇది ఆశీర్వాదం ప్రేమన దేవుని పిల్లలారా, నిజమే కదా. మనం పనుల్లోనికి వెళ్తాం, ఆ పనులలో పడి అసలు ఆ పని ఎలా చేస్తున్నామో కూడా కొన్నిసార్లు మనం ఆలోచించాం. దేవుడు కాపాడుతున్నాడు, ప్రమాదాలలో నుంచి కాపాడుతున్నాడు, పనిలో జరగవలసిన ప్రమాదాలలో నుంచి కాపాడుతున్నాడు. నీ కష్టార్జితాన్ని నెల కాగానే రోజు కాగానే తీసుకునేటట్లుగా చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా నీ కష్టార్జితముతో నువ్వు అనుభవించే స్థితిని ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది చూడండి, సంపాదన అని ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయి, సిబిఐ వాళ్లకు దొరికిపోయి, కుటుంబానికి మనశ్శాంతి లేకుండా వారు కూడా మనశ్శాంతి కరువైపోయి చెరసాలలోనికి వెళ్ళిన వారు బోలెడంతమంది ఉన్నారు. చూసారా, కష్టార్జితమును భుజించగలిగితే ఆశీర్వాదం ప్రేమను వారలారా. కానీ సంపాదనని కష్టార్జితాన్ని వదిలేసి అక్రమ సంపాదన కొరకు తెగపడితే
హృదయానందము ఉండదు. అవమానము, అవమానము. ఈ అవమానము కుటుంబానికి, ఈ అవమానముతో కృంగిపోవాలి. అనారోగ్యము, ఎన్ని సమస్యలు వెంటాడుతుంటాయో ఆలోచించండి. దేవుడు సమయానికి అన్నపానములు భుజించుకునే స్థితిని ఎందుకు ఇస్తున్నాడు అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అయినా మనిషి ఎన్ని చేసినా ఈ జానడు పొట్టను నింపుకోవడానికే కదా. అది కూడా సమయానికి తినకపోతే మనిషి జీవితం ఎందుకు చెప్పండి ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఈరోజు నీ కష్టార్జితమును నీవు అన్నపానములు పుచ్చుకొనగలిగే స్థితి దేవుడు నీకు అనుగ్రహించాడంటే ఇది దేవుని ఆశీర్వాదము కాదా? ఇది దేవుని ఆశీర్వాదము కాదా? ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి. కానీ దీనిని ఆశీర్వాదముగా గుర్తించటం లేదు. ఆయన సెలవు లేనిది భోజనము చేసి తృప్తి నొందుట ఎవనికి సాధ్యము అన్నాడు లేఖనాలలో. రోజుకు 3 పూటలు భోంచేస్తున్నావు నీ కష్టార్జితముతో అంటే ఇది ఆశీర్వాదము కాదా? రోగాల బారిన పడితే నీ కష్టార్జితం సరిపోతుందా నీకు? కానీ ఆరోగ్యాన్నిచ్చి అన్నపానములు నీ కష్టముతో నీ కళ్ళ ముందుకు తీసుకుని వచ్చి దేవుడు హృదయానందాన్ని ఇస్తున్నాడు అంటే ఇది ఆశీర్వాదం. ఆస్తులు అంతస్తుల వైపుకు మనం వెళ్ళి ఆలోచిస్తున్నాం, కానీ అన్నపానములు భుజించే స్థితిని దేవుడు అనుగ్రహించాడు అంటే దీనిని ఆశీర్వాదం. ఇది నీకు నాకున్నది కదా. ఎవరితోనో పోల్చుకుంటూ ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించటం లేదు అన్న భావనలోనికి మనం వెళ్ళాలి. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును అన్నాడు. ఇక్కడ దేని గురించి చెబుతున్నాడు అని పై వచనంలో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2-3 వచనాలను దయచేసి చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇక్కడ ఆశీర్వాదం అని కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు, పిల్లలను గురించి మాట్లాడుతున్నాడు, పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. నిజమైన సంతోషం ఎంత గొప్ప గొప్ప పదవులలోనికి వెళ్ళినా ఉండదు. నీ గర్భాన పుట్టిన పిల్లతో ఉన్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ ఆలోచనలు ఎంత ఆనందాన్ని ఇస్తాయి. నిజమే కదా. ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిన భర్త సాయంకాలం రాగానే తన పిల్లలు డాడీ అని ఒడిలోనికి వచ్చినప్పుడు తన రోజువారీ అలసటనంతా మరిచిపోయి తాను కూడా ఒక చిన్న పిల్లవాడిగా మారిపోయి ఏమంటే ఎంత ఆనందపడుతుంటాం కదా. మీరు ఆలోచించండి, ఇంతకంటే ఆనందం ఉందా? ఆనందం వస్తువులతో, ఆనందం విలాసాలతో వెతుకున్న వారికి దీని విలువ తెలియదు ప్రేమను వారిలారా. ఎందుకంటే ఆనందానికి వాళ్ళ దృష్టిలో రేటు ఉంటుంది, కానీ కుటుంబంలో వెల పెట్టి కొనలేని ఆనందం ప్రేమన దేవుని పిల్లలారా. భోజనం వల్ల వచ్చే ఆనందం హృదయానందం, పిల్లల వల్ల వచ్చే ఆనందం హృదయానందము. నీ పిల్లలందరూ నీ చుట్టూ ఉంటే ఎంత సంతోషం. ఏదైనా పండుగ వస్తుంది అన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలందరూ ఇంటికి రావాలి. పిల్లలు ఇంటికి రాకుండా క్యాలెండర్లో ఎన్ని పండుగలు వచ్చినా మనం ఏమంటాం చెప్పండి? ఏం పండుగ అండి? పిల్లలే ఇంటికి రానప్పుడు పండుగ ఏంటి? మరి పిల్లలు ఎప్పుడొస్తే అప్పుడే పండుగ. ఇది దేవుని ఆశీర్వాదం అంటున్నాడు ప్రేమన వారిలారా. ఇది దేవుని ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు చూడగలిగితే దీన్ని ఆశీర్వాదం అని నీవు నేను గుర్తించగలుగుతున్నామా? ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అని గ్రహించగలుగుతున్నావా? వస్తువుల మధ్య విహారయాత్రలు, విందులు, వినోదాలు ఇవి కాదు ప్రేమన వారిలారా. కుటుంబముతో ఉండే ఆనందమే వేరు. పిల్లలు ఎదిగినప్పుడు కూడా వాళ్ళ చిన్ననాటి ఫోటో ఆల్బమ్స్ చూస్తున్నప్పుడు ఎంత ఆనందంగా కనపడుతుంటారు. వాళ్ళతో ఆ జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నప్పుడు ఎంత బాగుంటాయి. మీ పెళ్లి ఫోటోలు మీ పిల్లలకు చూపిస్తున్నప్పుడు అమ్మ ఇలా ఉంది, నాన్న ఇలా ఉన్నాడని వాళ్ళలో ఆనందం చూసారా? ఎంత ఆనందపడుతుంటారు ప్రేమన వారిలారా. అందుకే సాయంకాలం కాగానే
నీ పని ముగించుకొని గబగబా ఇంటికి వెళ్ళి అందరి కూర్చొని కుటుంబం అంతా అందరూ భోజనము చేస్తున్నప్పుడు కలిగే ఆనందం కదా, ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ బిడ్డలకు తినిపిస్తున్నప్పుడు నువ్వు పొందే ఆనందం, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు నీకు కలిగే ఆనందం, వారు అధైర్యపడినప్పుడు నేనున్నాను బిడ్డ నీకు అని చెప్పినప్పుడు కలిగే సంతోషం, నా బిడ్డల కొరకు నేను కష్టపడాలి, నా బిడ్డల్ని ప్రయోజకులను చెయ్యాలి అని వాళ్ళు చదువుతున్నప్పుడు ఎదుగుతున్నప్పుడు కలిగే ఆనందం, సంవత్సరానికి నీ అంత ఎత్తు అయినప్పుడు కలిగే ఆనందం, ఎంత ఆనందం అండి. ఇవన్నీ డబ్బులతో కొనలేనివి, దేవుడు కుటుంబంలో నీకిచ్చే ఆశీర్వాదాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. భార్యాభర్తలు కూడా పెళ్లినాటి ఫోటోలను చూస్తూ ఆ జ్ఞాపకాలలోనికి వెళ్ళగలిగితే ఎంత సంతోషం, ఎంత సంతోషం కదా. పిల్లలు పరుగునొచ్చి డాడీ ఈరోజు స్పోర్ట్స్ జరిగాయి, నాకు ఈ మెడల్ వచ్చింది అన్నప్పుడు ఎంత సంతోషం. కుమారుడు జ్వరంతో ఉన్నప్పుడు వాడికి తగ్గిందని తెలిసినప్పుడు ఒక తల్లిగా తండ్రిగా నీకు నాకు ఎంత సంతోషం. నా కుమారుడికి దేవుడు మరలా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎంత సంతోషం. వాడు కొత్త బట్టలు వేసుకొని నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎంత సంతోషం. ఏమండి, ఇవి మాటలతో చెప్పలేని ఆనందాలు ప్రియమైన వారలారా. ఇవి మీకు ఆనందాలు అనిపించటం లేదా? డబ్బులు, వస్తువులు, విహారయాత్రలు ఇవా? ఒక్కసారి నీ కుటుంబంతో గడిపి చూడు, నీ హృదయపూర్వకంగా. ఎందుకంటే మనుషులు మెకానికల్గా ఈరోజు కుటుంబాలలో ఉంటున్నారు. లేదు, నీ పిల్లలను చూస్తుంటే చాలా సంతోషం, వాళ్ళు చక్కగా భోజనం చేస్తున్నప్పుడు కలిగే ఆనందం, పిల్లలందరూ కూర్చున్నప్పుడు నీ సతీమణి అందరికీ వడ్డిస్తున్నప్పుడు కలిగే ఆనందం, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇదిగో దేవుని వలన ఆశీర్వాదము ఇది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధముగా ఆశీర్వదింపబడును అని లేఖనము సెలవిస్తుంది. ప్రేమను వారలారా, ఏవో గొప్ప గొప్పవి లోకములో వాళ్ళు ఆశీర్వదించారని ఇవి చెప్పేసరికి ఇలాంటి ఆశీర్వాదం మనకు లేదు అని కునికిపోతున్నాం. నిజం చెప్పమంటారా? ఇవే ఆశీర్వాదాలుగా నువ్వు గుర్తించగలిగితే లోకం మాట్లాడుకుంటున్న వాటికంటే ఎక్కువ ఆనందంగా నువ్వే ఉంటావు. ఎందుకంటే ఈ స్థితి వాళ్ళకి లేకపోవచ్చు కాబట్టి వారేదో మాట్లాడారు అని లేఖనాలలో ఇవే ఆశీర్వాదాలు అనుకోకండి. భూ సంబంధమైనవి ఇస్తేనే గొప్పగా వారు మాట్లాడుకుంటున్నప్పుడు, హృదయానందాన్ని ఆత్మ సంబంధమైనది దేవుడు అనుగ్రహించినప్పుడు నీవు నేను ఎంత సంతోషముగా ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. లేఖన సత్యాలను గుర్తించాలి. ఆశీర్వాదానికి పాత్రులముగా మనము ఉన్నాము అని గ్రహించి, ఇదిగో నీ కుటుంబముతో నీ కష్టార్జితముతో అన్నపానములు, అంతేకాదు రక్షణలోనికి నువ్వు రావటమే గొప్ప ఆశీర్వాదాలు అని గ్రహించి దేవుని వాక్యములో బలపడి స్థిరపడాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన మా హృదయాలను నాయన నీ వైపు ఆకర్షించారు. నిజమైన ఆశీర్వాదాలు ఇవి అయితే నాయన, ఇవి మాకున్నవి అని నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాలను ఎవరితో పోల్చుకోక నాయన నీ వాక్యాన్ని చూస్తూ బలపడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాల కొరకు ఇదివరకు సహకరించిన నాయన నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పుడు సహకరిస్తున్న నీ పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంతోషభరితులుగా నాయన వారి కష్టార్జితానికి నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిజమైన ఆశీర్వాదానికి పాత్రులగునట్లుగా నాయన తండ్రి బహుమానాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి,
అస్వస్థతతో ఉంటున్న నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన మనోనిబ్బరాన్ని కలుగు చేయండి. యవన కాలములోనైనా వివాహాల కొరకు సిద్ధపడుతూ పోటీ పరీక్షలలోనైనా ఉద్యోగాల కొరకునైనా ఎదురు చూస్తున్న నీ పిల్లలను నమ్మకంతో ముందుకు వెళ్ళగలిగే స్థితిని అనుగ్రహించండి. ఏ విషయంలోనూనైనా దిగులు చెందక సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడవైన నీ ఉన్నావని ఎరిగినైనా నీ వాక్యముతో బలపడుతూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు నాయన చక్కటి వాక్కుల చేత నాయన మా హృదయాలను నాయన నీ వైపు త్రిప్పినందుకు నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను గనపరుస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఈ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.